ఇప్పుడు మనం చెప్పబోతున్న టాపిక్ పేరు టైం కాంప్లెక్సిటీ. అసలు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది? దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఎందుకు నేర్చుకోవాలి ఇది? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ లెర్నింగ్ ద టైం కాంప్లెక్సిటీ? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ లెర్నింగ్ టైం What is use of learning of time complexity? What is time complexity? How many types of time complexities are there? Time complexities. How to calculate time complexity? How to calculate time complexity? ఓకే, అసలు టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి? మన కాలేజీలో నేర్పించే ప్రకారం అయితే టైం టేకెన్ టు రన్ ద కోడ్. టైం టేకెన్ టు రన్ ద కోడ్ టైం కాంప్లెక్సిటీ అంటే. దీన్ని రియల్గా ఆలోచిస్తే అసలు ఈ డెఫినేషన్ని డివైడ్ చేద్దాం, తర్వాత చూద్దాం అసలు ఇది రైటా రాంగా అనేది. సపోజ్ నా దగ్గర ఒక 500 లైన్స్ కోడ్, 5000 లైన్స్ కోడ్ ఉంది. ఇది రన్ చేయడానికి ఇది మ్యాకోస్, ఇది డ్యూయల్ పెంటియం. దీంట్లో రన్ ఇప్పుడు 15 నిమిషాలు పట్టింది. దీంట్లో రన్ అవడానికి 20 నిమిషాలు పట్టింది. డ్యూయల్ పెంటియం కాబట్టి కాస్త స్లో కాబట్టి 20 నిమిషాలు పట్టింది. ఇది 15 అనే టైం కాంప్లెక్సిటీ అయిద్దా? అవ్వదు. ఇప్పుడు ప్రతి ల్యాప్టాప్కి చేంజ్ అవుతుంటే ఇప్పుడు నా దగ్గర డ్యూయల్ పెంటియం ఉండొచ్చు, నా దగ్గర మ్యాకోస్ ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర డెల్ ఉండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉండుద్ది. ఒక ఇప్పుడు 20 నిమిషాలు పట్టింది, ఇప్పుడు ఇంకా 25 నిమిషాలు పట్టచ్చు. కాస్త స్లోగా ఉండి నెట్వర్క్ స్లోగా ఉండటం కానీ, సిగ్నల్ లేకపోవడం కానీ, లేకపోతే సర్వర్ లేకపోవడం కానీ అలా ఉంటే టైం పెరగచ్చు కదా. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే టైం టేక్ టు రన్ ద కోడ్ అంటే ఇప్పుడు ఇది 15 సెకండ్స్ పట్టింది అనుకున్నాం. ఇంకా అదే దీని ప్రకారం ఇది టైం కాంప్లెక్సిటీ అంటే దీన్ని బట్టి ఏమవుతామైంది? ఇది తప్పు అని. అసలైన డెఫినేషన్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ టైం విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ టైం విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. ఇప్పుడు దాని ప్రకారం వెళ్తే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేవాడు ఇప్పుడు నీకోసం స్టాప్ వాచ్ పెట్టుకొని నువ్వు 15 నిమిషాలు అయితే అన్నావు కదా, నేను జీరోలో కోడ్ రన్ చెయ్యి, ఎప్పుడైతే అయిపోయేది కోడ్ నేను అప్పుడు స్టాప్ వాచ్ పెట్టుకుని ఆపేస్తాను అని అండ కదా. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ టైం విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్ అదే తీసుకున్నాం. మ్యాక్ఓఎస్ డ్యూయల్ పెంటియం. ఇప్పుడు ఒక 500 లైన్ కోడ్ అనుకున్నాం. 500 లైన్ కోడ్ 500 లైన్ కోడ్కి ఇది మ్యాక్ఓఎస్ 1 సెకండ్ పట్టిద్ది అనుకున్నాం. మ్యాక్ఓఎస్ పవర్ఫుల్గా 1 సెకండ్ పట్టిద్ది అనుకున్నాం. 1000 అయితే 2 సెకండ్స్, 5000 అయితే 4 సెకండ్స్. ఇది డ్యూయల్ పెయింటింగ్ కాబట్టి కాస్త స్లో కాబట్టి అదే ఇప్పుడు 500 లైన్కి ఇక్కడ 1 సెకండ్ పడితే ఇక్కడ 2 సెకండ్స్ పెట్టిద్ది అనుకున్నాం. ఇక్కడ 1000 లైన్కి 4 సెకండ్స్ పెట్టిద్ది అనుకున్నాం. 5000 లైన్కి 8 సెకండ్స్ పెట్టిద్ది అనుకున్నాం. ఈ రేట్ని టైం కాంప్లెక్సిటీ అంటాం.
రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళాం అనుకో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంటర్వ్యూలో ప్రతిసారి ఎవరైనా సరే బిగ్ కొనోటేషన్స్లో నాకు కావాలంటాడు. అసలు బిగ్ కొనోటేషన్ అంటే ఏంది? వర్స్ట్ కేస్, ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్స్ట్ కేస్. అసలు ఎందుకు వర్స్ట్ కేసులో క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు మనం వర్స్ట్ కేసులో సాల్వ్ చేసాం అనుకో, బెస్ట్ కేసు సాల్వ్ అయ్యిద్ది, మీడియం కేసు సాల్వ్ అయ్యిద్ది, వర్స్ట్ కేసు సాల్వ్ అయ్యిద్ది. అంటే ఏంది? ఇప్పుడు మనం సపోజ్ నువ్వు ఒక వెబ్సైట్ కనిపెట్టావు అనుకున్నాం, ఏమో కనిపెట్టచ్చు. ఇప్పుడు నేను 2 ఆప్షన్లు ఇస్తా. 100 మంది 1000 మందికి కనిపెడతావా? 10 లక్షల మందికి 10 లక్షల మంది యూసేజ్ చేసేట్టు కనిపెడతావా? 10 లక్షల మంది యూస్ చేసేట్టు కనిపెట్టేది. మనం ఏదో కనిపెట్టేటప్పుడు ఆప్టిమల్గా కనిపెట్టేది ఏదో ఆప్టిమల్గా కనిపెడతానికి సరిపోయేది. కానీ 100 మందికి 10 మందికి 20 మందికి అట్టా కాదు కదా. అంటే ఇక వర్స్ట్ కేసు సాల్వ్ అయింది అనుకో, బెస్ట్ కేసు సాల్వ్ అయ్యిద్దిగా. అందుకనే కదా ఇప్పుడు బిగ్ కొనోటేషన్స్ ఆల్వేస్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూస్. అసలుకి బిగ్ కొనోటేషన్ ఏంది? అసలు టైం కాంప్లెక్సిటీ ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. For in range of 1,6 print of తవ్వ. ఇప్పుడు ఇది ఎన్నో ఆపరేషన్స్ చేసిద్ది చూద్దాం. ప్రతి చిన్న ఆపరేషన్ టైం కాంప్లెక్సిటీని క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న ఆపరేషన్ ఫస్ట్ మనం ఈ కోడ్ యూసింగ్ కానీ మనకు గుర్తొచ్చేది i = 1 is less than 6. తర్వాత ఇది ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి i++ అయింది. ప్రతి చిన్న ఆపరేషన్ అనేది టైం కాంప్లెక్సిటీలో ఇన్వాల్వ్ అయ్యిద్ది. మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఇంటర్నల్గా జరిగిద్ది. దీన్ని వదిలేసేయండి. ఇది ఫస్ట్ i<6 ఇది ప్రింట్ అయ్యిద్ది. తర్వాత పైకి వెళ్ళి i++ జరిగిద్ది. ఆ 2 సార్లు జరిగిద్ది. లూప్ అనేది 5 times రన్ అయ్యిద్ది. 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 ఓకే. అంటే 15. ఈ టైం కాంప్లెక్సిటీ అయిద్దా? ఇప్పుడు 15 వచ్చింది. ఇది దీని టైం కాంప్లెక్సిటీయా? కాదు. టైం కాంప్లెక్సిటీ స్పెసిఫిక్ నెంబర్ కాదు అసలు అది. ఇప్పుడు ఇక్కడ 6 పెట్టాను, ఇక్కడ n పెడితే n+1 పెట్టాను అనుకో, ఇక్కడ 5 × 3 ఆపరేషన్స్ 15. ఇక్కడ నేను n పెడితే n × 3 అంటే ఇక్కడ n ఆపరేషన్స్ n టైమ్స్ లూప్ రన్ అవుతుంది. అప్పుడు n × 3 అంటే 3n. 3 అనేది ఏంటిది? ఆపరేషన్స్. ఇప్పుడు n ఇంక్రీజ్ అయింది అనుకో, రేటు కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇప్పుడు n అనేది ఇంక్రీజ్ అవుతే రేటు వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. 3 అనేది ఏంటిది? ఇక్కడ ఆపరేషన్స్. అదేనా? 3 అనేది ఆపరేషన్స్. మనం టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ 3 పాయింట్లు ఉన్నాయి. ఆల్వేస్ క్యాలిక్యులేట్ టైం కాంప్లెక్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ నోటేషన్. తర్వాత అవాయిడ్ లోవర్ బౌండ్ అండ్ కాన్స్టాంట్స్ లోవర్ బౌండ్ తీసేయాలి. ఓకే, ఈ 2 పాయింట్లు పాటించాలి. ఇప్పుడు 3n ఉంది. ఇక్కడ n అనేది ఏంటిది? కాన్స్టెంటే కదా. అంటే దీని ఎట్లా రాసేసి బిగ్ ఆఫ్ n. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత?
టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్వేస్ క్యాలిక్యులేట్ టైం కాంప్లెక్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్స్ట్ కేస్. అసలు ఆల్వేస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసి దాని ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఏజ్ ఏదో ఒకటి రాస్తున్నాను ఒక ఎగ్జాంపుల్ కోసం అని. ఎయిటీ అయితే అనుకున్నాం. ప్రింట్ సూపర్ సీనియర్గా 80 కంటే పెద్దలు ఉంటే సూపర్ సీనియర్ కదమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా ముసలు అయ్యా వాళ్ళు. ఏమన్నా మనకి కొందరు పిల్లలు కూడా అంటారు కొందరు. 60 అండ్ నేను మామూలుగా తీసేసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ సీనియర్ ఎలిఫ్ ఏజ్ 24 greater than is equal to 24 and age less than 60. Print (16) and age less than 24. Teen. మనకు తెలియక ఏం రాయలేదు, ఊరక శాంపుల్గా తీసుకున్నామని రాశాను. ఇక్కడ మనం బెస్ట్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బెస్ట్ కేస్ అంటే ఏంది, ఫస్ట్ కేస్ అంటే ఏంది, యావరేజ్ కేస్. ఇప్పుడు నేను బెస్ట్ కేస్ నాకు కావాలంటే ఏ నెంబర్ ఇస్తే బెస్ట్ కేస్ నాకు వచ్చిద్ది. ఇప్పుడు 19 ఇచ్చాను అనుకో, నాకు ఇది ఒక్కడే ఎగ్జిక్యూట్ అవుతుందిగా, కిందకేం వెళ్దుగా. ఇప్పుడు 90 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80. ప్రింట్ సీనియర్ అని వచ్చిద్ది. అంటే నీకు బెస్ట్ కేస్ ఇదేగా. ఇప్పుడు ఫస్ట్ కేస్ ఇచ్చాను అనుకో, అంటే ఇక్కడ 16 24 ఉంది. ఇప్పుడు నేను 14 ఇస్తా. ఇప్పుడు నేను ఒకవేళ 14 ఇచ్చాను అనుకో, గ్రేటర్ దాన్ 80 కాబట్టి కాదు, తక్కువ. ఇక్కడ చెక్ చేసిద్ది, ఇదొకటి. ఇక్కడ చెక్ చేసిద్ది, ఇక్కడ ఫెయిల్ అవుద్ది. మళ్ళీ ఇంకా ఎల్స్ కేసులోకి వచ్చి ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే దీని కేసు ఎంత, దీని టైం కాంప్లెక్సిటీ 5n. n అనేది ఇప్పుడు బిగ్ ఆఫ్ n. అప్పుడు 5n అయినా గ్రాఫ్ అనేది లీనియరే, n అయినా గ్రాఫ్ అనేది లీనియరే. అర్థమైందా? 5n అయినా గ్రాఫ్ అనేది లీనియరే, n అయినా గ్రాఫ్ అనేది లీనియరే. ఇప్పుడు ఇంకా టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. అవాయిడ్ కాన్స్టాంట్ని అవాయిడ్ చేయాలి. 8n⁴ ప్లస్ 3n⁴ ప్లస్ 15. మన టైం కాంప్లెక్సిటీ రూల్స్ ఏంది, అవాయిడ్ కాన్స్టాంట్స్, తీసేయటమేగా. ఇప్పుడు n అనేది 10⁶, 10⁵ అనుకున్నాం. ఇప్పుడు 8 × 5 6 30 ప్లస్ 3 × 5 4 20 ప్లస్ 15. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ దగ్గర ఇది ఒక చిన్న నెంబర్ ఏమన్నా యూస్ అయినా ఉందా? ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ 20 సున్నాలు 15 అంట. 15 వల్ల ఏమన్నా మారిపోయింది కదా. అవాయిడ్ కాన్స్టాంట్స్, అవాయిడ్ లోవర్ బౌండ్స్. ఇప్పుడు 5 4 20, 5 6 30. ఎంత పెద్ద నెంబర్ దగ్గర ఎంత చిన్న నెంబర్ అని యూజ్ అయినా ఉందా? అక్కడ 30 సున్నాలు దగ్గర ఏదో 20 సున్నాలు.
10^20. ఏమైనా యూజ్ అయినా ఉందా చెప్పండి. అవాయిడ్ లోవర్ బౌండ్. ఇప్పుడు ఇది 8 × 10^30 కదా, అంటే దీన్ని 8 × 10^6 అనేగా. ఇప్పుడు ఇది 8 అనేది కాన్స్టెన్స్, తీసేస్తే n^6 అంటే బిగ్ ఆఫ్ n^6 ది టైం కాంప్లెక్సిటీ. అవాయిడ్ లోవర్ బౌండ్స్, అవాయిడ్ కాన్స్టెన్స్, ఆల్వేస్ క్యాల్కులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం బిగ్ O నొటేషన్. మనం బిగ్ O నొటేషన్ని అప్పర్ బౌండ్ అంటాము. తర్వాత థీటా అంటే యావరేజ్ కేస్ ఇది. తర్వాత ఒమేగా బెస్ట్ కేస్. ఇదేమో అప్పర్ బౌండ్, ఇదేమో లోవర్ బౌండ్. అర్థమైందా? థీటా అంటే అప్పర్ బై లోవర్. థీటా నొటేషన్ అంటే అప్పర్ ప్లస్ లోవర్ బౌండ్. అప్పర్ అంటే ఏంది? బిగ్ O నొటేషన్ బై ఒమేగా నొటేషన్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ I in range of 1, n+1, for J in range of 1, n+1. ఇక్కడ ఏదో కోడ్ అనుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రింట్ ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతే, అవుటర్ లూప్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అప్ టు n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది 2 సార్లు ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 n టైమ్స్. ఇది 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇన్నర్ లూప్ అనేది. ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతే ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ n × n అనేగా, అంటే n² అనేగా. దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n². బిగ్ O నొటేషన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1, n+1, for J in the range of I, n+1. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అవుటర్ లూప్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇది I నుంచి, అంటే 1 to n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు I అనేది అవుటర్ లూప్ అనేది రెండోసారి ఎగ్జిక్యూట్ అయితే మళ్ళీ ఇది 2 నుంచి n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది n × n అనేగా, అంటే బిగ్ ఆఫ్ n². ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ n+1 తీసేద్దాం. I ఇక్కడ 1 నుంచి I+1 పెడదాం. ఇప్పుడు అవుటర్ లూప్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయింది అనుకో, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది 1, I+1, 1 + 1, 1+1, 1, 2. అంటే ఇక ఇది కూడా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యింది. I అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యింది. I అనేది 2 సార్లు ఎగ్జిక్యూట్ అయితే ఇది I+1, అంటే 2 + 1, 3, అంటే 1, 2. 2 సార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది 3 సార్లు ఎగ్జిక్యూట్ అయితే ఇది 3 సార్లు అంటే ఏంది 1, 2, 3. ఎందుకంటే ఇప్పుడు I+1 కాబట్టి, అంటే 3 + 1 అంటే 4. 4 అంటే 1, 2, 3. స్టార్టింగ్ 1 నుంచి తీసుకుంటున్నాం ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ ఇది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7
అప్ టు n టైమ్స్ ఇది కూడా. ఇప్పుడు ఇది ఎలా ఉంది అర్థమెటిక్లో, ఇది మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎలా ఉంది మన ఇది n × n+1 లాగే ఉందిగా. ఐ మీన్ దట్ n × n-1 అర్థమెటిక్లో చూసుకుంటే n × n-1ని మనం దీన్ని చూస్తే ఎలా ఉంది, ఇది మనకి చూడటానికి ఎలా ఉంది, ఇక్కడ 1 అయితే 1 ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 అయితే 2 సార్, ఇక్కడ 1 2 2 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 అయితే 1 2 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 4 అయితే 4 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది లోపల, 5 అయితే ఎన్ఆర్ లోపల అది ఎన్ఆర్ లోపు అనేది 5 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎలా ఉంది n × n-1 అథమెటికల్ ప్రోగ్రెషన్ చూసుకుంటే అట్టనేందుకు n² - n ఇది n² పక్కన n అనేది అవసరమా, అవాయిడ్ లోవర్ బౌండ్స్ తీసేస్తే బిగ్ ఆఫ్ n². ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీకి వద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, మనం మామూలుగా కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మెమరీ అనేది అలొకేట్ అవుద్ది. అంటే ఇప్పుడు x = 10 y = 20 ఇన్పుట్ వాల్యూస్ మెమరీ అలొకేట్ అయితే టోటల్, ఇక్కడ టోటల్ అనేది కొత్తగా అవుతుంది x + y, ఇక్కడ టోటల్ అనేది ఒక మెమరీ అలొకేట్ అవుతుంది, ఈ రెండు యాడ్ చేయడానికి ఒక మెమరీ అలొకేట్ చేస్తున్నాం, దాని స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. అంటే ఇది ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మెమరీకి అలొకేట్ అయితే మనం సపరేట్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాషింగ్లో మెమరీ అలొకేట్ చేస్తాము హ్యాషింగ్లో. తర్వాత సెట్స్లో అనే చాలా సార్లు మనం మెమరీ అనేది ఉపయోగిస్తాం, మెమరీ అలొకేట్ చేస్తాం. మనం ముందు మనం చాలా ప్రాబ్లమ్స్ చదువుతూ ఉంటాం, దాంట్లో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, స్కేలార్ మెమరీ అలొకేట్ ఉందో అవన్నీ చూద్దాం ఫుల్ క్లారిటీగా.